చంద్రబాబు వేసిన పిటిషన్ కారణంగానే ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్ ఆగిపోయింది అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం తెలిస్తే ప్రజలు టీడీపీ కార్యకర్తల చెమడాలు వలుస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ప్రభుత్వమే పెన్షన్లు ఆపేస్తుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకి పెద్ద కన్ఫ్యూజన్ ఏముంది? పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు. కొత్త పార్టీ రాలేదు. కొత్త పార్టీ ఎవరైనా వచ్చి నేను కొత్తగా వచ్చాను నాకు ఒక అవకాశం ఇవ్వండి వీళ్ళకంటే గొప్పగా చేస్తానని చెప్పడం లేదు. 14 సంవత్సరాలు చేసిన వ్యక్తే మళ్ళీ అడుగుతున్నాడు నాకు అవకాశం అని. 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి నా పరిపాలన చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. అదే చూడమని చెప్పండి ఎవరికైనా. 3000 రూపాయలతో ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తున్నాం. వాడి ఇంటికి వెళ్ళి ఒక వాలంటీర్ అందిస్తాడు. నువ్వు పిటిషన్ పెట్టావు, ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టావు, ఏమది అది ఆపియాలని. అది ఇప్పుడు అలా ఆపిస్తారు. అంటే నీకు ఎన్నికల దొందే తప్ప అంటే ఇదేంటవుతుంది? ఆపేస్తారు అందరిలోన. ఆపిస్తారు ఎప్పుడే ఆగిపోయినాయని రావాలి. ఆగిపోయడానికి కారణం నువ్వని తెలిస్తే నీ కార్యకర్తలు తాలూకు చెమటలు ఓడగొడతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సందర్భంగా నేను మాట చేస్తాను. ఎందుకు ఆపింది ఎన్నికల కమిషన్? నువ్వు చెప్పు. నువ్వు పెట్టలేదా పిటిషన్? ఇది ఆపేమని నువ్వు పెట్టలేదా పిటిషన్? ఆపించినావు. ఈ 70 లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు.